నిరంతరము లేచి మళ్ళేడల్లా బతకల్లా అంటే ఫస్ట్ మనిషికి 3 రకాల ఆహారాలు కావాలి. మూడు రకాలు. నెంబర్ 1 శ్వాస. ఏమి శ్వాస అంటే ఉశ్వాస నిశ్వాసము అంటే గాలి తీసుకునేది వదిలేదాన్ని శ్వాస అంటారు. ఈ గాలి ఈ ఆక్సిజన్ ఎవరు బలవంతంగా తీసుకుంటే తల్లి గర్భంలో రక్తకణంగా ఏర్పడినప్పుడే శ్వాస మొదలైంది. అయితే ఈ శ్వాస బలవంతంగా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాము, కొనుక్కుంటే పరిస్థితి మాకు వచ్చింది అనుకున్నప్పుడు మనం భూమి మీద ఉండేది. ఇది నువ్వు తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా, ఏ పని చేసినా సరే ఇది భగవంతుడు ఫ్రీగా ఇచ్చినాడు, తీసుకుంటున్నాడు, ఇస్తుంటున్నాడు. నీకు తెలియకుండా వస్తుంది, పోతుంది. దీనికోసం నువ్వు బయట ఎక్కడ వెంపర్లాడుకుంటూ పోయే పని లేదు, డబ్బులు పెట్టి కొనే పని లేదు. కానీ ఈ శ్వాస మనిషికి ఆగిపోయింది అనుకుంటే ఒక క్షణం కంటే ఎక్కువ బతికెళ్ళాడు. ఎంత? ఒక క్షణము అంటే 2.5 నిమిషం. ఇంతకంటే ఈ శరీరము బతికెళ్ళాడు. మరి మనిషి తీసుకునే ఆహారంలో చాలా ఇంపార్టెంట్ ఏది? శ్వాస. రెండోది నీళ్లు. ఏమి? నీళ్లు. ఈ నీళ్లు సృష్టిలో భగవంతుడే ఇచ్చేది. అది ఒక బోర్ రూపం కావచ్చు, వంక రూపం కావచ్చు, వర్షం రూపం కావచ్చు, ఏ రూపమైనా నీకు నీళ్ళు ఇస్తాడు భగవంతుడు. కానీ నీ శరీరంలోకి దేవుడు ఇచ్చేలే. దేవుడు ఇచ్చేలే. మరి ఎవరు తీసుకోవాలా? కరెక్టా? మరి నీళ్ళు నువ్వే తీసుకోవాలా? మరి నేను తీసుకుంటేనే నీళ్ళు అనే జ్ఞానం లేకుండా తినడానికేమో నాలుగు చాపుకుంటా పోతున్నాం కదా. మరి నీళ్ళు ఎవరు ఇచ్చేది? అందుకే ఈ నీళ్ళను పట్టుదలగా తీసుకోవాలి. ఏమి నీళ్ళు అవసరము అంటే ఈ నీళ్లు లేకుంటే ఒక మనిషి కొన్ని గంటల కంటే ఎక్కువ బతికేది అయ్యలేదు. ఈ నీళ్లను తాగే పొట్టి శ్రీరాములు 54 రోజులు బ్రతికి ఓన్లీ నీళ్లతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ తెచ్చి ఆయన భగవంతుడికి ఐక్యమైపోయినాడు. అందుకే ఒకసారి పొట్టి శ్రీరాములు కాప్సీయాలి. ఈ నీళ్లు లేకుంటే కొన్ని గంటలు మాత్రమే బతుకుతాడు మనిషి. నీళ్ళ అవసరం ఉందా? నీళ్ళ అవసరం ఉందా? మూడోది ఆహారం. ఏం ఆహారం అంటే చెప్పండి, నోళ్ళు ఉన్నాయి కదా. తిండి. మనిషి నిరంతరము, మీరే కాదు నాకు తెలీదు, ఈ న్యూట్రిషన్ క్లబ్కి వచ్చేంత వరకు, ఈ మార్కెట్ సార్ నీడ పడేంత వరకు, అర్బన్ న్యూట్రిషన్ క్లబ్కి వచ్చేంత వరకు నాకు కూడా తెలీదు మనిషి ఈ విధంగా తిని కడుపు లావు చేసుకున్నానని నాకు కూడా తెలియదు. ఫస్ట్ థ్యాంక్స్ మార్క్యూ సార్. తర్వాత ఈ తిండి అని చేస్తా ఉన్నాం. మనిషి నైజమేది. ఎందుకంటే మనిషిని ఎప్పుడు ఈ ముక్కు, ఈ కన్ను మోసం చేస్తూ ఉంటాయి. ఏం మోసం చేస్తాయి? నోరు ఉంటే మాట్లాడాలా, నోరు లేకుంటే వద్దు. నోరు ఉందా? నా వాయిస్ ఎట్లా వస్తుంది, మీ వాయిస్ ఎట్లా వస్తుంది? మీరెప్పుడు నేర్చుకుంటున్నారు క్లబ్లో? మీరెప్పుడు చెప్పేది? ముక్కు కన్ను మోసం చేస్తుంది. బైక్ వేసుకొని పోతా ఉంటారు వడ్డండి. ఆడ కేఎఫ్సీనా చికెన్, కేఎఫ్సీ చికెన్ బండి ఉంది, వాసన వచ్చింది. నా ముక్కు ఇంతలా బాడీని 123 కేజీలు ఉండే బాడీని లాక్కొని పోతుంది. మరి నన్ను ముక్కు మోసం చేయలేదా? నిజమా? అయితే ఈ తిండి లేకుండా మనిషి కొన్ని రోజులు బతకచ్చు, నెలలు బతకచ్చు, సంవత్సరాలు కూడా బతకచ్చు. ఎట్లయితుంది సార్? అవును, ఇప్పుడు ద్రౌపదార్థ రూపంలో ఉంటే అర్బన్ లైఫ్ న్యూట్రిషన్ 3 గ్లాసులు తాగి 30 ఏళ్ళు వచ్చిన మనిషి ఇంకా ఆరోగ్యంగా ఉంటాడు. మరి బతికిస్తుందా లేదా? కరెక్టా కాదా? అట్లని చెప్పి
మన అట్లున్న 3 పూట్ల షేర్ తాగొచ్చు కదా సార్ అంటే మనిషికి ఒక నాలుక ఉంది, దాని పని మాట్లాడటం, టేస్ట్ చేయడం. ఆ టేస్ట్ను మరిపించకూడదు, ఏది కావాలో అది తినాలి, మధ్యాహ్నం తినండి, నో ప్రాబ్లం. కానీ ఈ ఆహారం అంటున్నాం ఎంతవరకు అంటే నిరంతరము ఆహారమే. మరి ఏది మనిషిని నిలబెట్టేది? కరెక్టా? మన నీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ 3 మనిషికి చాలా ముఖ్యం. తర్వాత మనిషి శరీరము లేచి తిరగలరా, నిరంతరము పచ్చగా ఉండాలంటే ఇక్కడ 3 అవయవాలు నిరంతరము పనిచేయాలి. ఒకటి గుండె. ఎవరెవరు గుండెకాయ ఉంది? ఉందా? ఓకే. రెండోది లివర్, మూడోది కిడ్నీ. సార్ ప్రొద్దున నుంచి చాలా అయిపోయింది సార్, చేసి పొడిచి తిని పని, నేను పనుకుంటాను సార్, క్లబ్కు రాలేదు సార్, నాకు పని ఉంది సార్, నో ప్రాబ్లం అనుకో. మరి నీ గుండె కూడా నేను నిరంతరము 24 గంటలు కొట్టుకొని అలసిపోయినా నేను పనుకుంటానంటే సెకండ్ అంటే నువ్వెక్కడ పనుకుంటావు? మాట్లాడండి, నోరు లేవా? ఎక్కడ పనుకుంటావు? ముందర పనుకుంటారు కదా. మరి దీన్ని కాపాడుకోవాలా వద్దా? నాకు తెలియదు, నేను నొక్కుని అట్లా కాపాడుకోకుండానే నాకు హార్ట్ ఆపరేషన్ కావాలా అని చెప్పి దీని విలువ తెచ్చినాకనే దీని విలువ నాకు తెలిసిందే. మరి గుండెని కాపాడుకోవాలా వద్దా? ఓకే. ఈ గుండె పని చేయలేదంటే 2 సెకండ్లు కూడా మనిషి బతికేయలేదు. రెండోది, ఫస్ట్ ఈ గుండె రోజుకు ఒక మనిషి శరీరంలో 9,000 లీటర్లు బ్లడ్ పంపింగ్ చేయాలా అని చెప్తారు శాస్త్రవేత్త. ఎన్ని లీటర్లు? 9,000 లీటర్లు బ్లడ్ పంపింగ్ చేయాలా అంటే ఒక 3/4 ఇంచ్ పైప్లో ఈ బిల్డింగ్ మీద బిల్డింగ్ 4 ఉంటే 4 ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు ఉంటే నీళ్ళు వచ్చినప్పుడు మోటార్ వేస్తే ఒక్కొక్క ట్యాంక్ ఒక అర్ధగంట సేపు నిండుతుందంటే గంట ఆడిన తర్వాత నా భార్య చెప్తుంది మోటార్ ఆఫ్ చేయండి, నీళ్ళు ఇప్పుడే ఇచ్చిండేది రాత్రి 7 గంటల వరకు వస్తాయి, మళ్ళీ గంట సేపు తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేద్దాము, మోటార్ హీట్ అయింది అని చెప్తుంది. అంటే ప్రాణం లేని మోటారు 3/4 ఇంచ్ పైపులో 4,000 లీటర్లు కొట్టేకి హీట్ అయిపోతే కాలిపోతుందంటే మరి తలలో వెంట్రుకలాగి పెడితే ఎంత రంధ్రం ఉంటుందో అంత రంధ్రంలో గుండె నాళాల్లో నుంచి రోజుకు 9,000 లీటర్లు బ్లడ్ పంపింగ్ చేయాలి. ఈ చిన్న గుండె అంటే దానికి లోడు కాదా? దానికి అలుపుండదా? అది అలసిపోదా? మరి నువ్వేం అనుకుంటావు? 90 కేజీలు 100 కేజీలు ఉంటే బాడీనేమో అలసిపోయి గంటకోసారి పడుకోవాలంటుంది. ఆ చిన్న గుండె పడుకుంటే మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కరెక్టా? మరి ఈ గుండెని మనం కాపాడుకోవాలా లేదా? ఒక 22 సెకండ్లలో మనిషి శరీరంలో తలలో వెంట్రుక తావ నుంచి కాలిగోటి వరకు బ్లడ్ను సర్క్యులేషన్ చేస్తుంది గుండె. అంత విలువైన గుండె. దీన్ని భద్రంగా పెట్టుకోవాలంటే ఏం చేయాలా? నీళ్ళు బాగా తాగల. నిజమా? అది ఎందుకు తాగాలో ఎప్పుడు తాగాలో చెప్పిస్తా. అయితే ప్రతి మనిషికి ఏదో చేయాలా, ఏదో సాధించాలా అనేది కోరిక ప్రతి మనిషికి ఉంది. లేదా కోరిక? నాకు ప్రభాస్ లాగా ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ బాడీ 8 ప్యాక్ బాడీ ఏమైంది, 8 ప్యాక్ బాడీ చేసుకోవాలని నాకు ఉంది. నాకు ఉండే హైట్కు, నా పర్సనాలిటీకి, నా బాడీకి ఎత్తుకుంటే బాగుంది. కోరిక ఉంది. నేను ఎక్సర్సైజ్ చేసేకి నాకు తీరిక లేదు. నేను క్లబ్ పోయి షేర్ అయితే నాకు ఆరోగ్యం బాగా అవుతుందని ప్రతి ఒక్కరికి కోరిక ఉంది. ఆ అర్బన్ లైఫ్ అనే న్యూట్రిషన్ విలువ అందరికీ తెలుసు. కానీ ఏ మనిషికి క్లబ్లోకి వచ్చి అర్ధగంట కూడా కూర్చొని విని అర్బన్ లైఫ్ వాడే అదృష్టం కానీ తీరిక కానీ లేదు. నిజమా? మీరు ఎవరినో పోయి క్లబ్లోకి రాండి బాగుంటుందని మీరు పిలుస్తారు. ఎందుకంటే మానవ ధర్మమేది. ఖర్చు కాకుండా హెల్ప్ చేయాలని చేసేపోతారు. ఎవరైనా ఖర్చు అవుతుందంటే ఎందుకు అనుకుంటుంది. కానీ అర్బన్ లైఫ్ న్యూట్రిషన్లో ఎవరికి ఖర్చు అయ్యలే. ఎవరికి అయ్యలే? మీకు కాదు, మీరు పిలుస్తారు కదా, వాళ్ళకి మీరు ఖర్చు పెట్టలే. అందుకే వాళ్ళు ఏమంటారంటే నాకు పని ఉంది అంటారు. ఏమంటారు?
నీకు పని ఉంది కాదట్లే, నాకు 3 అంతస్తులు మేడి కడుతున్నా సార్, నీళ్లు పట్టుకోవాలి పొద్దున్నే క్లబ్ టయానికే నీళ్లు పట్టాలా, ఈ ఇల్లు అయిపోయినాక వస్తాను సార్ అంటాడు. నిజమే, నాకే జరిగింది అనుభవం. ఇల్లు డబ్బు సంపాదించింది నేనే, పిల్లర్లు వేసింది నేనే, ఇల్లు కట్టింది నేనే, ఓపెనింగ్ టయానికి నాకు ఆర్ట్ ఆపరేషన్ అయితే వస్తానో లేదో నాకు తెలియదు. నిజమా? మరి ఇల్లు కట్టి ఇంట్లో ఉండొచ్చింది ఎవరు? మరి నేనే ఉండినప్పుడు నాకే ఇల్లు. నిజమా? ఇది అర్థం చేసుకున్నా కాబట్టే ఎన్ని పనులున్నా, ఎంత బిజీ ఉన్నా, నాకెందుకో ఈ బాడీని మట్టిలో కలిసిపోకుండా ఈ బాడీని బంగారం చేసి పునర్జన్మనిచ్చింది మార్కే సార్ రుణం తెచ్చుకుంటే ప్రొద్దున 1 గంట సాయంత్రం 1 గంట క్లబ్లో టైం ఇస్తాము. రెండోది లివర్. ఈ లివర్ ఒక రోజుకు ఒక మనిషికి శరీరంలో 420 గ్రాముల షుగర్ ఉత్పత్తి చేస్తుంది. ఏమి? 420 గ్రాములు షుగర్ ఉత్పత్తి చేస్తుంది. నువ్వు తినకపో వాటర్ ఇస్తే కూడా ఉత్పత్తి చేస్తుంది. అంటే శరీరాన్ని నిలబెడుతుంది. ఈ గుండె లేకుంటే 2 సెకండ్లే, లివర్ లేకుంటే కొన్ని రోజుల కంటే ఎక్కువ బతికేది. ఎంత? రోజులు వస్తాయి, అంతకంటే ఎక్కువ బతికేది. మూడోది కిడ్నీ. ఈ కిడ్నీ లేకుంటే కొన్ని నెలలు బతకచ్చు, కొన్ని లేదంటే ఒక 6 నెలలు 7 నెలల సంవత్సరం బతకచ్చు. ఇంకంతకంటే మనిషి 100 ఏళ్ళ జీవితము బతికే కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఈ కిడ్నీనే మీ రెండింటినీ కాపాడేది. అర్థమవుతుందా? ఎట్లా అర్థమవుతుంది మీకు అర్థం కాదు, ఇప్పుడు అర్థం చేపిస్తా చేసుకోండి. ఈ కిడ్నీ అంటే బాడీలో ఫిల్టర్. అంటే నువ్వు ఇచ్చే నీటిని, నువ్వు నీళ్లు బాగా తాగితే ఆ నీళ్లను శుద్ధి చేసి కొన్ని నీళ్లను మాత్రమే మిల్లీ లీటర్ల రూపంలో మీ బాడీలోకి డైరెక్ట్గా బ్లడ్ కలుపుతుంది కిడ్నీ. అట్లా కాకుండా నువ్వు నీళ్లు తాకుంటుంటే ఆ కిడ్నీ నిరంతరం చేయాలా వద్దా? ఈ 3 అవయవాలు 1 సెకండ్ కూడా రెస్ట్ తీసుకునేది లేదు. ఇవి నిరంతరం పనిచేయాలంటే టీవీ నాకు వద్దు అనుకుంటే రిమోట్ ఆఫ్ చేస్తావు, స్విచ్ ఆఫ్ చేస్తావు. నా కిడ్నీ అయిపోతే నాకేం పని లేదు, ఆఫ్ చేసుకుంటామని మీ దగ్గర ఆఫ్ చేసేదానికి స్విచ్ ఉందా? మరి లేదు. మరి లేకుంటే అదేం చేయాల? కొట్టుకుంటానే ఉండాల, టిక్కు అని కొట్టుకుంటానే ఉండాలి. నిజమా? ఏ విధంగా అయితే పైన ట్యాంకులో నీళ్లు లేకుండా చేసి ఫిల్టర్ ఒత్తి ఫిల్టర్ ఆడితే ఆ ఫిల్టర్ ఏ విధంగా చెడిపోతుందో ఈ ఫిల్టర్ కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చేదే నీళ్లు తాగకపోవడం వల్ల. ఎట్లా? నీళ్లు తాగకపోవడం వల్లనే కిడ్నీ ప్రాబ్లం వచ్చేది. మరి నీళ్లు మనం తాగితే అవి బ్లడ్లో కలిపితే ఆ బ్లడ్ ఎప్పుడైతే పల్సగా అవుతావో అప్పుడు ఆ బ్లడ్ను పంపింగ్ చేసేదానికి గుండెకు లోడ్ తగ్గుతుంది. నువ్వు నీళ్లు తాగలేదంటే నీ బ్లడ్లో నీళ్లు కలపలేదు కిడ్నీ అంటే నీ బ్లడ్ చిక్కలవుతుంది. దానికే నాకు తెలియదు రక్తనాళాలు, గుండెకు పోయే నాళాలు బ్లాక్ అయినాయి అని చెప్పి దాన్నే బీపీ అంటారు. ఏమంటారు? చెప్పండి గట్టిగా. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే నువ్వు నీళ్లు తాగలేదో, ఆ నీళ్లు బ్లడ్లో కలపలేదో, నీళ్ళు ఆ బ్లడ్ ఎప్పుడైతే చిక్కగా అయిందో ఆ గుండెకు ప్రెషర్ పడుతుంది. ఏది పంపింగ్ చేస్తాను ప్రెషర్ పడతానే బీపీ అంటారు. నువ్వు డాక్టర్ దగ్గర పోయి సార్ నాకు నొప్పులు ఎక్కువైనా సారంటే ఆ డాక్టర్ బీపీ చెక్ చేసి ఈ అమ్మకి బీపీ ఎక్కువైంది, ఈ అమ్మకి 2 బాటలు పెట్టండి అంటాడు. మరి బాటలు పెట్టండి అంటే బాటల్లో ఏముంటుంది? మీరు క్లబ్లో బాగా మాట్లాడడం నేర్చుకోవాలంటే నేను ప్రశ్న అడిగినప్పుడు త్యాగంగా మీరు వెనక్కి సమాధానం చెప్తేనే మీకు వస్తుంది కదా. మీరు గ్లూకోజ్ సార్ అది చెప్పాలి, త్యాగంగా చెప్తేనే మీకు అర్థమవుతుందని లెక్క. మీకు అర్థమైతేనే ఇంకో 10 మందికి అర్థం. ఏముంటుంది? గ్లూకోజ్ ఉంటుంది. ఈ గ్లూకోజ్ అంటే దాంట్లో కెమికల్ ఉండదు, దాంట్లో మందు ఉండదు, మాకు ఉండదు. ఓన్లీ ఎనర్జీ డ్రింక్, శుద్ధి చేయబడిన నీరు, అవే గ్లూకోజ్ వాటర్. ఆ నీళ్లను డాక్టర్ టోకన్ కట్టి బెడ్ మీద పండుకొని శరీరాన్ని నొప్పించుకొని ఆ సూదులు పొడిపించుకొని ఫీజు కట్టి మన డాక్టర్తో నీళ్ళు ఎక్కించుకునేది నేల, మనమే నీళ్లు తాగి బ్లడ్లో కలుపుకునేది నేల. ఇది అర్థం చేసుకోలేక కిడ్నీలు పోయినాయి అంటాం. కరెక్టా? మరి ఇప్పుడు కిడ్నీకి నీళ్ళు ఎవరు ఇలా? ఒక్కసారి
నాకు నీళ్లు తాగేది ఇష్టం లేదు, నాకు నీళ్లు తాగబుద్ధి కాదు, వాంతి వస్తుంది, ఉప్పులకు వచ్చినట్టు ఉంటుంది, నీళ్లు తాగితే తర్వాత పాస్ వస్తాయి అని తిక్క ప్రశ్నలు సమాధానం చెప్పి నీళ్లు తాక్కుంటుంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత నీ కిడ్నీ పాడైపోయింది, నీ కిడ్నీ ఎఫెక్ట్ పడిందని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ జన్మలో ఇంకా నీకు నీళ్లు తాగే అదృష్టం లేదు. మరి అది కావాలా, నీళ్లు తాగేది కావాలా? ఏమే నీళ్లు తాగితే ఎన్ని లక్షలు మీకు ఖర్చు వస్తుంది? 5 లీటర్లు నీళ్లు తాగితే 2 రూపాయలు ఖర్చు వస్తుంది. 25 లీటర్ల నీళ్లు 10 రూపాయలు. ఒకవేళ లేదు సార్ మేము 10 తాగుతామంటే 4 రూపాయలు ఖర్చు. ఇంతే కదా నేను చెప్తాను. నాకు డబ్బులు తెచ్చి ఇవ్వనులే. హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్లో దమ్ ఉంది, న్యూట్రిషన్లో బలం ఉంది, మనిషిని ఒక అమృతం లాగా చిరంజీవి తత్వం చేసే అంత అదృష్టం ఉంది. కానీ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్కి నీళ్లు తోడు చేయదు. ఏం చేయాల? నీళ్లు తోడు చేయాల. హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాడి నీళ్లు వాడకుండా ఉండే రిజల్ట్ వచ్చేది 365 అయినా రిజల్ట్ వచ్చేది. అందుకే క్లబ్బుల్లో నీళ్లు బాగా తాగండి మేడం, నీళ్లు బాగా తాగండి మేడం, నీళ్లు తాగండి సార్ అని చెప్తా ఉంటారు. కానీ ఇంత వివరంగా చెప్పే యోగ్యత అందరికీ వచ్చేది. ఇట్లా ఎవరైతే నీళ్ళ గురించి చెప్పి ఆ హెర్బల్ న్యూట్రిషన్కి నీళ్లు తాగే తోడు చేసి వాళ్ళకి నీళ్ళ గురించి అర్థం చేపిస్తారో వాళ్ళకు కిడ్నీను బాగుంటుంది, లివరు బాగుంటుంది, గుండె బాగుంటుంది, శరీరము బాగుంటుంది. థ్యాంక్స్.